హాయ్! హలో అందరికీ. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. అందరికీ వరలక్ష్మి వ్రతం శుభాకాంక్షలు. మేమైతే నైట్ డెకరేషన్ చేద్దామని స్టార్ట్ చేసినాము. ఎంత అవి డబల్ టేప్ తోటి పెట్టినా ఉండట్లేవు. మళ్ళీ దాన్ని మొత్తం సూదితోటి కుట్టేస్తే అవి కొంచెం అట్లా అయితే కొంచెం ఊడిపోకుండా బాగుంటుంది అనేసి అట్లా వేసినాం. నైట్ 12 అయింది. మేము ఇవన్నీ కుట్టి చేసి అన్నీ చదువుకునే వరకు ఇక మార్నింగ్ లేచి అవి పెట్టుకునే పీటలు మంచిగా తుడుచుకొని పసుపుతోటి పూయించుకొని పసుపు కుంకుమ బొట్లు పెట్టేసుకొని దాని మీద ముగ్గేసేసి చేసుకున్నాం. ఇదైతే నేను థర్డ్ ఇయర్ వరలక్ష్మి వ్రతం చేసుకోవడం కలశం పెట్టుకొని. అలాగే ఈ ఇయరే నేను అమ్మవారిని కూడా తెచ్చి పెట్టుకున్నాను. తర్వాత దాని మీద ముగ్గేసుకొని బ్లౌజ్ పీసెస్ గ్రీన్ రెడ్ ఎల్లో వేస్తారు కదా చాలా వరకు అమ్మవారికి. సో మేము ఒక దాని మీదకి గ్రీన్ తీసుకున్నాము, ఒక దాని మీదకి రెడ్ తీసుకున్నాము. పెట్టేసుకొని ఇట్లా వేసేసుకున్నాం. నేనైతే ఇంట్లో ఉన్న వాటితోటి డెకరేషన్ చేసుకున్నాను. మేము పెట్టుకునే దగ్గర ఏ క్లాత్ వేసినా కొంచెం స్టిఫ్గా ఉండదు. బట్ వెనుక సెల్ఫ్స్ ఉన్నాయి కదా, ఊక అటు ఇటు కదులుతూ ఉంటుంది. అది ఎంత చేసినా కదులుతూనే ఉంటుంది. సో అందుకే ఇంట్లో ఉన్న వాటితోటి ఇట్లా వేసుకున్న డెకరేషన్ అంతే. మీరు ఎలా జరుపుకున్నారు వరలక్ష్మి వ్రతం చెప్పండి. ఓకే, బ్లౌజ్ పీస్ తీసుకున్నాక దాని మీద పసుపు కుంకుమ వేసి స్టార్ట్ చేసాము. తర్వాత పై దాని మీదనేమో మేము అమ్మవారిని పెట్టుకున్నాం, లక్ష్మీదేవి ఫోటో పెట్టినాము. కింది పీట మీదనేమో కలశము గణపతిది. మళ్ళీ నేను ఏమనుకున్నా అంటే నైట్ ఒక హ్యాండ్కి కోన్ పెట్టుకుందాం అనుకున్నా, కానీ మర్చిపోయినా. మార్నింగ్ లేచి ఇంట్లో ఇన్స్టాంట్ కోన్ ఉంటే పెట్టుకుంటే అది మొత్తం బ్లాక్గా అయింది. అసలు ఏం చేయాలో అర్థం కావట్లేదు. తర్వాత ఇక మొత్తం రెడీ అయినాక కుంకుమతో సెట్ చేసుకుంటే ఆ సెట్ అవ్వట్లే. ఇక ఏం సర్లే పోనీలే అనేసి ఇక అట్లనే ఉంచుకో. మేము కరెక్ట్ పూజ స్టార్ట్ చేసే టైంకి ఒక అంకుల్ వచ్చి లోటస్ ఫ్లవర్స్ ఇచ్చిండు. ఎందుకో చాలా మంచి అనిపించింది. నేను చేసుకుందాం అనుకున్నప్పటి నుంచి అనుకున్నా లోటస్ దొరికితే బాగుండు, లోటస్ మంచిగా 2 లోటస్ దొరికినాయి. హ్యాపీగా అనిపించింది.
చూడండి మా అమ్మవారు ఎలా ఉన్నాడో కామెంట్ చేయండి. ఇక్కడ కింది పీటకి నేను బంతిపూలు గుచ్చిపెట్టిన, అది ఎంత పెట్టినా అతకట్లే. డబల్ టేప్ తోటి వెయిట్ ఉండే వరకు పెట్టి పెట్టి లాస్ట్ వచ్చి సపరేట్గా దాన్ని వదిలేసిన. కొద్దిసేపు ఉంటుంది, కింద పడుతుంది, కింద ఉంటుంది, కింద ఏమోలే అనేసి వదిలేసేసిన. నేను పూజ చేసేటప్పుడు కొన్ని క్లిప్స్ తీసుకుందాం అనుకున్నా, కానీ ఇక తీసుకోలేకపోయినా. ఓకే, ఇక తర్వాత పూజ చేసుకున్నాక మా అమ్మవారు ఎలా ఉన్నారో చూడండి మొత్తము. ఈసారి మళ్ళీ నేను అమ్మవారికి వాయనంలాగా శారీ పెట్టాను. మా వాడికి అయితే ఎవ్వరెక్కడైనా పోని ఫోన్ ఉంటే చాలు మంచిగా చేసేసుకొని, మాది మొత్తం కంప్లీట్ అయినాక నేను ఫస్ట్ అమ్మవారికి వాయనం ఇచ్చి తర్వాత మా ఇంట్లో అమ్మమ్మకి వాయనం ఇచ్చుకున్నాక 9 మంది ముత్తైదులను పిలిచేసి వాయనం ఇచ్చేసుకున్నా. మేమైతే ప్రసాదం కోసం స్వీట్ అన్నం, నానబెట్టిన శనగలు, రవ్వ కేసరి, సేమ్యా, దద్దోజనం, ఇవి 5 అయినాయి. ఫ్రూట్స్లోనైతే ఏమేమి పెట్టినాం, పొమగ్రానైట్ అండ్ బనానా, అంతే. ఇవి 5 ప్రసాదాలు, 2 ఫ్రూట్స్. పూజ అయ్యాక ఇక అమ్మవారిని మొక్కుకొని నేను అట్లా ఒక క్లిప్ తీసుకున్నా. మనం ఎంతైనా క్లిప్ తీసుకోవాలి కదా. ఇక తర్వాత మా ఇంటికి వచ్చిన ముత్తైదులకి వాయనం ఇచ్చేసి ప్రసాదం పెట్టి అందరితో ఒకటి తీసుకొని రెడీ అయినాక మనం క్లిప్స్ తీసుకోకపోతే ఎలా ఉంటుంది, అట్లా తీసుకొని ఇక మా వారు చూసిరా ఎవరెక్కడైనా పోనీ. నా శారీ ఎలా ఉందో కామెంట్ చేయండి. ఎందుకో నాకు వరలక్ష్మి వ్రతం రోజు నిండుగా రెడీ అవ్వాలంటే చాలా ఇష్టము. అట్లా నా శారీ ఎలా ఉందో కామెంట్ చేయండి. నేను కెమెరా ఆన్ చేసి మొత్తం చూసుకుంటున్నా ఎలా ఉంది ఏంటిది అనేసి. తర్వాత అత్తమ్మ వచ్చిండే వాయనంకి పిలిస్తే వాయనం ఇచ్చేసి మేము కూడా అత్తమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళాం. ఇది మా అత్తమ్మ వాళ్ళ ఇంట్లో వరలక్ష్మి వ్రతం. అత్తమ్మ వాయనం ఇచ్చేసినాక నేను అమ్మమ్మ ఇద్దరం వెళ్ళేసి ఇంటికి వచ్చినాం. నేను ఇంటికి వచ్చి మళ్ళీ కొన్ని క్లిప్స్ మనకి మిర్రర్ ఉంటే సెల్ఫీ తీసుకోవాలి, అంతే కదా. నేను వాయనాలు తీసుకొని ఇంటికి వచ్చాక చీర చేంజ్ చేసుకొని డ్రెస్ వేసుకున్నాక మా ఆయన వచ్చినాక అక్షంతలు వేయించుకున్నాను. అంతే ఈ వీడియో. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై యూట్యూబ్ ఛానల్.